ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విజయనగర సాహిత్యం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ నాట్ జస్ట్ దాట్, పూర్తి ఇన్-డెప్త్ కంటెంట్తో పాటు ఎక్కడైతే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయో అక్కడ మీకు మెమరీ ట్రిక్స్ కూడా ఇవ్వబోతున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, స్కై అకాడమీ అంటేనే ఇన్-డెప్త్ కంటెంట్ అండ్ బెస్ట్ మెమరీ హింట్స్. సో ఆస్పిరెంట్స్ అందరూ ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లం ఇదే కదా. ఇంతమంది కవులు, వాళ్ల గ్రంథాలు చదివినప్పుడంతా ఓకే, బాగానే గుర్తున్నట్టు అనిపిస్తుంది. కాని కొన్ని రోజుల తర్వాత ఏ రచయిత ఏ పుస్తకం రాశారో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. బట్ డోంట్ వరీ, దానికొక సొల్యూషన్ ఉంది. అదే మన మెమరీ హింట్స్ టెక్నిక్. రైట్, లెట్స్ బిగిన్. మనం ఫస్ట్ విజయనగర కాలంలోని సంస్కృత గ్రంథాలతో స్టార్ట్ చేద్దాం. ఓకే, వీటికోసం మన ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రిక్స్ ఏంటో చూసేద్దాం. సో మన ఫస్ట్ బుక్ మధుర విజయం. దీని ఆథర్ వచ్చేసి గంగాదేవి. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన చాలా ఇంపార్టెంట్ బిట్. మరి దీని ఈజీగా పర్మనెంట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి మెమరీ హింట్ చాలా అంటే చాలా సింపుల్. ఒక్కసారి చూడండి, గంగ నీరు ఎప్పుడూ మధురంగా ఉంటుంది. అంతే, ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి చాలు. గంగా అంటే గంగాదేవి, మధురం అంటే మధుర విజయం. సింపుల్ కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వరదాంబికా పరిణయం. ఈ గ్రంథాన్ని రచించింది తిరుమలాంబ. దీనిక్కూడా మన దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. ట్రిక్ ఏంటంటే, వరదలు తిరుమలలో వస్తాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ వరదలు అనే పదం మనకి వరదాంబికా పరిణయాన్ని గుర్తుచేస్తుంది, అండ్ తిరుమల అన్నది తిరుమలాంబను గుర్తుచేస్తుంది. సో ఈ రెండిటినీ కనెక్ట్ చేస్తే చాలు, ఆన్సర్ మీ మైండ్లో లాక్ అయిపోతుంది. చూశారు కదా, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్, ఇట్స్ అబౌట్ రిమెంబరింగ్. అదే ఎస్కేఏ అకాడమీ వే. మీ ప్రిపరేషన్ జర్నీ మొత్తంలో వందల వేల ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి. అందుకే ఇప్పుడు మనకు కావలసింది కేవలం పాఠం చెప్పే ట్యూటర్ కాదు, చెప్పిన పాఠాన్ని ఎగ్జామ్ హాల్ వరకు గుర్తుండేలా చేసే ట్యూటర్. అందుకే మీలాంటి ఆస్పిరెంట్స్ కోసం మేము స్కై అకాడమీ యాప్ను డిజైన్ చేశాం. ఇందులో మీ సిలబస్కు తగ్గట్టు స్పెషల్ కోర్సులు, లైవ్ రికార్డెడ్ మెమరీ హింట్ వీడియోస్, ఇంకా చెప్పాలంటే మైండ్ మ్యాప్ పీడిఎఫ్, ప్రింటబుల్ పీడిఎఫ్, సమ్మరీ టేబుల్ పీడిఎఫ్, మెమరీ హింట్ మెటీరియల్స్, ఇలా 4 రకాల పీడిఎఫ్స్ అందిస్తున్నా. ఒక్కసారి వైజ్గా ఆలోచించండి. మీకు కావాల్సింది ఎప్పుడో ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన వీడియోలా, లేక డెప్త్ నాలెడ్జ్తో పాటు ఇలాంటి మెమరీ ట్రిక్స్తో కూడిన లైవ్ రికార్డెడ్ అప్డేటెడ్ క్లాసులా? చాయిస్ ఈజ్ యోర్స్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సరే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఓకే, లెట్స్ మూవ్ టు అ మెయిన్ సెక్షన్, తెలుగు గ్రంథాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్, సో కొంచెం కేర్ఫుల్గా వినండి. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఒకటి మనుచరిత్ర. దీని రచయిత అల్లసాని పెద్దన. దీనికి మన ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రిక్ చాలా సింపుల్. ఆలోచించండి, అల్లం ఎక్కడ్నించొస్తుంది? మట్టి నుండి, అంటే మన్నులో నుంచి. సో మన్ను ఫర్ మనుచరిత, అల్లం ఫర్ అల్లసాని. దాట్స్ ఇట్. ఈజీగా ఉంది కదా. మన నెక్స్ట్ బుక్ పారిజాతాపహరణము. దీని రచయిత నంది తిమ్మన. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే నంది పారిపోయింది. ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. నంది అంటే నంది తిమ్మన, పారిపోయింది అనే సౌండ్ పారిజాతాలాగా సిమిలర్గా ఉంది కదా. సో నంది పారిపోయింది, పారిజాతాపహరణము. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకో ఫేమస్ వర్క్, శ్రీకాళహస్తీశ్వరం మహాత్మ్యము. దీని రచించింది ధూర్జటి. ఇది గుర్తుపెట్టుకోవడానికి శ్రీకాళహస్తి టెంపుల్ చాలా దూరంలో ఉంది అని అనుకోండి. దూరం అనే పదం ధూర్జటి లాగా రైమింగ్లో ఉంది కదా. దూరం, ధూర్జటి. సో శ్రీకాళహస్తి మహాత్మ్యము, ధూర్జటి. చాలా సింపుల్ కనెక్షన్. ఒక్కోసారి కొంతమంది ఆస్పిరెంట్స్కి సెల్ఫ్ స్టడీ సరిపోదు, పర్సనల్ గైడెన్స్ కావాలి. వాళ్లకోసమే మా 1-to-1 మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఇదెలా ఉంటుందంటే అచ్చం మీ స్టూడెంట్ లైఫ్ లాగా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్సనలైజ్డ్ షెడ్యూల్స్, లైవ్ జూమ్లో డౌట్ సాల్వింగ్, డైలీ ఓరల్ టెస్ట్లు, ఇలా మీ సక్సెస్ గ్యారంటీ అయ్యే వరకు కాన్స్టెంట్ గైడెన్స్ ఉంటుంది. ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే రైట్, మనిప్పుడు మిగిలిన ట్రిక్స్లోకి వెళ్ళిపోదాం. సరే, మిగిలిన తెలుగు గ్రంథాలను కూడా ఇలాగే సింపుల్ ట్రిక్స్తో మాస్టర్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ. తెనాలి రామకృష్ణుడి రచనలకు ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేద్దాం. తెనాలి రామకృష్ణుడు ఎప్పుడూ పాడు కథలు చెప్తాడనుకుందాం. ఇక్కడ పాడు అంటే పాండురంగ మహాత్మ్యం. మరి అలా పాడు పనులు చేస్తే ఏం చెయ్యాలి? గట్టిగా మందలించాలి, వార్నింగ్ ఇవ్వాలి. సో గట్టిగా అంటే ఘటికాచల మహాత్మ్యం,
పాడు కథలు గట్టిగా వార్నింగ్. ఇక రామరాజభూషణుడి రచనలకు ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ ట్రెక్. వినండి. వాసుచరిత్ర అనే అబ్బాయి రామరాజ్ కాటన్ రామరాజభూషణుడు బట్టలు వేసుకున్నాడు. ఎందుకంటే ఆ బట్టలు చాలా సరసమైన నరసభూపాలియం రేటుకే దొరుకుతాయని వాళ్ళ ఫ్రెండ్ హరిశ్చంద్రోపాఖ్యానము చెప్పాడు. ఈ ఒక్క చిన్న స్టోరీతో 3 బుక్స్ కవరైపోయాయి. ఇక్కడ స్టోరీ ఏంటంటే ప్రభావతి ప్రద్యుమ్నము రాఘవ పాండవీయము దగ్గరికి వెళ్ళి తనకొక కళాపూర్ణోదయము వచ్చిందని చెప్పింది. ఇంతకీ ఆ కలలో ఏం కనిపించాయంటే పింగాణీ గిన్నెలు. పింగాణి అనే పదం మనకి పింగలి సూరనను గుర్తుచేస్తోంది. సో ప్రభావతి, రాఘవ, కళ, పింగాణి ఈ 4 పదాలతో 3 పుస్తకాలు గుర్తుంటాయి. రైట్, లెట్స్ హ్యావ్ అ ర్యాపిడ్ రీక్యాప్. మరో నేర్చుకున్న కోర్ ట్రిక్స్: గంగనీరు మధురం, తిరుమలలో వరదలు, మన్నులో అల్లం, నంది పారిపోయింది, శ్రీకాళహస్తి దూరం, తెనాలి పాడుకథలు. చూసారా ప్రతి కీవర్డ్ ఎలా ఆన్సర్ని ట్రిగ్గర్ చేస్తుందో? ఇదే ఈ టెక్నిక్లో ఉన్న మ్యాజిక్. సో ఈరోజు మనం కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకోలేదు, ఎలా చదవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక బెటర్ వే నేర్చుకున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్: ఒకవేళ మీ సిలబస్లోని ప్రతి కష్టమైన టాపిక్ను ఇంత ఈజీగా నేర్చుకోగలిగితే మీ సక్సెస్ని ఎవరు ఆపగలరు? ఆలోచించండి.